కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు అండగా ఉందని ముక్క రూపానంద్ రెడ్డి అన్నారు. ఇక ప్రభుత్వం 4 రూపాయల సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. కానీ ప్రభుత్వం ఎంత చెప్పినా ఫ్యాక్టరీ యజమానులు 3 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఇలాగే చేస్తే ప్రభుత్వం ఫ్యాక్టరీలపైన కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇదే విధంగా గత ప్రభుత్వం 6 రూపాయల నుండి 2 రూపాయలకి మామిడి ధర పడిపోయినప్పుడు ఎలాంటి సబ్సిడీ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రైతులు శ్రేయస్సు కొరకు, రైతులు బాగుండాలనే ఉద్దేశంతో మామిడి రైతులకి 8 రూపాయల ఫ్యాక్టరీకి ధర నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 4 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు మంచి కోరి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్డీఏ కూటమి మామిడి రైతులకు అండగా నిలబడింది. దాంతోపాటు ఫ్యాక్టరీలు ఖచ్చితంగా 8 రూపాయలకు కొనాలని ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా 4 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందని కూడా చెప్పడం జరిగింది. కానీ మన ఫ్యాక్టరీ వాళ్ళు ఏదైతే ఉందో 8 రూపాయలకు కొనాలనేది ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పడం జరిగిందో అది పాటించకుండా 3 రూపాయలకే కొనడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. రైతులకు కోయడానికి కూడా ఖర్చులు కూడా రావడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల శ్రేయస్సు కోసం, రైతుల శ్రేయస్సు కోసం ఎన్డీఏ కూటమి పెట్టిన 8 రూపాయలు ఖచ్చితంగా మీరు కొనాలని ఫ్యాక్టరీ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు కొనకుండా రైతులకు సహాయం చేయాల్సింది పోయి రైతులను అన్యాయం చేస్తున్న ఫ్యాక్టరీ వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. 24లో 4 రూపాయల నుంచి 6 రూపాయలకు తగ్గిపోయినప్పుడు అప్పుడు ప్రభుత్వం 1 రూపాయి కూడా సబ్సిడీ ఇవ్వలేదు. కానీ ఈరోజు రైతుల పక్షపాతి అయిన ఎన్డీఏ కూటమి 8 రూపాయలు ఖచ్చితంగా ఫ్యాక్టరీ వాళ్ళు